ప్రస్తుతం దక్షిణ భారత సినిమా రంగాన్ని కుదిపేస్తున్న మలయాళ హీరోయిన్ భావన వ్యవహారంపై సినిమా రంగానికి చెందిన ఎందరో ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా ఈ వ్యవహారంపై తనదైన తీరులో స్పందించింది. భావన వ్యవహారం పరిశీలించిన తర్వాత ఇలాంటి పరిస్థితి తమకు ఎదురైతే అన్న భయం హీరోయిన్స్ లో పెరిగిపోయింది అని అంటూ రకుల్ తనదైన స్టైల్లో రియాక్షన్ ఇస్తూ, నాకు గాని అలాంటి పరిస్థితి ఎదురైతే అక్కడికక్కడే వాళ్ళని చంపేస్తా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని ఆవేశంగా కామెంట్స్ చేసింది రకుల్. అంతేకాదు, మదర్స్ డే, ఉమెన్స్ డే ఇలాంటివన్నీ జరుపుకోవడం ఎందుకు, మహిళలపై కనీస గౌరవం లేకపోతే ఇవన్నీ అవసరమా అంటూ ప్రశ్నిస్తోంది రకుల్. ఇదిలా ఉండగా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని సౌదీలో మాదిరిగా క్రూరంగా శిక్షించాలి అంటూ రవితేజ అభిప్రాయపడ్డారు. తమిళ నటుడు విశాల్ అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడే వారిని తుపాకీతో కాల్చి చంపాలని ఘాటైన కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న పోలీసులకు కొన్ని ఆసక్తికర నిజాలు తెలుస్తున్నట్లుగా మలయాళ మీడియా వార్తలు రాస్తోంది. భావనపై అత్యాచారం చేసిన నిందితులు వెనక కొందరు ప్రముఖ నిర్మాతల హస్తం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. భావనకు కొంతమంది హీరోలతో ఉన్న అభిప్రాయ భేదాలే ఈ ఘటనకు కారణమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా భావన వ్యవహారంపై బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలు తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ భావనకు మద్దతు తెలియజేస్తున్నారు.